నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా హెడ్లైన్స్ తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి విద్యార్థులకు అవగాహన కల్పించిన కలెక్టర్ త్వరలో మల్టీపర్పస్ పార్క్ ప్రారంభం తుది దశ పనులను పరిశీలించిన మేయర్ సునీల్ రావు నగర ప్రజలకు అందుబాటులోకి మామాస్ మీట్ హబ్ ఘనంగా ప్రారంభించిన పలువురు ప్రముఖులు ఇక వార్తల్లోని వివరాలు తడి పొడి చెత్తను వేరువేరుగా చెత్తబుట్టల్లో వేసేలా పిల్లలు వారి తల్లిదండ్రులను ఒప్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. హుజరాబాద్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలకు పెన్నులను అందించి పలు పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించారు. పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలను నాటారు. తరగతి గదిలో పాఠాలతో పాటు స్వచ్ఛదనం పచ్చదనం కుక్కలు కోతులతో ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనే అంశాలపై ఈకో క్లబ్ మాస్టర్ ట్రైనర్లతో అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్లపై కనబడే పానీపూరి తదితర చిరుతిళ్లను దూరంగా ఉంచాలన్నారు. వేడి చేసి చల్లార్చిన శుద్ధమైన నీటిని మాత్రమే తాగాలని కోరారు. ప్రతి శుక్ర మంగళవారాల్లో చేపట్టే ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొని నిల్వ ఉండే నీటిని తొలగించాలని సూచించారు. పిల్లలకు నట్టల నివారణకు ఆల్బెండాజోల్ మాత్రలు అందించాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కలకు దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆ దిశగా పలు కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గంధే రాధిక, ఆర్డీఓ రమేష్ బాబు, తహసీల్దార్ కనకయ్య, మున్సిపల్ సమ్మయ్య, వెటర్నరీ డాక్టర్ రవికుమార్, కౌన్సిలర్ రమ, సామాజిక కార్యకర్త నలబాల వేణుగోపాల్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్స్ లో ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో మనము చాలా రకరకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఎందుకంటే పిల్లలకి బుక్స్ తో పాటు ఒక బ్రాడ్ అవుట్లుక్ పెరగాలి. ఎంతమంది సీనియర్ అధికారులకి చూస్తే మెడికల్ శాఖ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, కౌన్సిలర్స్ ని, చైర్పర్సన్స్ ని, వెటనరీ డాక్టర్స్ ని, టీచర్స్ ఎలాగే రోజు చూస్తారు కాబట్టి సో మీరు ఎంతమంది సీనియర్ అధికారులకి చూస్తే మీరు కూడా రేపు ఆ స్థాయికి వెళ్ళాలన్నది ఆ డ్రీమ్ పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. సో ఈరోజు పిల్లలతో ఇంకా కొన్ని అంశాలు నేను పంచుకున్నాను అనుకుంటున్నా. ముఖ్యంగా హ్యాండ్ వాషింగ్ కన్నా ఏది ఎఫెక్టివ్ లేదు. ఓకే, ఏది తినే ముందు తప్పకుండా హ్యాండ్ వాష్ చేయండి. ఇంకా కొంతమందికి చాలా బ్యాడ్ అలవాటులు ఉంటుంది. ఏ బ్యాడ్ అలవాటు? నెయిల్ బైటింగ్. నాకు కూడా ఉంది అది వెరీ బ్యాడ్ అలవాటు. సో చాలా ప్రయత్నం చేస్తున్నాం కానీ పోతలేదు. కానీ నెయిల్ బైటింగ్ చేయొద్దు. హ్యాండ్ వాష్ చేసిన తర్వాతనే ఫుడ్ ని టచ్ చేసుకోవాలి. నగర ప్రజలకు ఆహ్లాదం ఆనందాన్ని పంచేవి పార్కులు మాత్రమేనని మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని మల్టీపర్పస్ పార్క్ పనులను అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి సందర్శించారు. పార్కులోని పనులను పర్యటించి సుందరీకరణ పనులను తనిఖీ చేశారు. 11 కోట్ల రూపాయల నిధులతో పార్కులో ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కేపింగ్ ఆహ్లాదం పంచే పచ్చని గడ్డి, పూల మొక్కలు, మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్, యాంఫీ థియేటర్, పిల్లల ఆటల పరికరాలు, ఈపీడీఎం వాకింగ్ ట్రాక్, గజీబో లాంటి సుందరీకరణ పనులను నిశితంగా పరిశీలించారు. అధికారులు కాంట్రాక్టర్కు పలు సూచనలు చేస్తూ చివరి దశ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. నగర ప్రజలు సేద తీరేందుకు ఆహ్లాదం పంచే మల్టీపర్పస్ పార్కును సుందరంగా అభివృద్ధి చేస్తున్నామని మేయర్ సునీల్ రావు అన్నారు. అంతేకాకుండా 14వ డివిజన్లోని రాజీవ్ పార్కును కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో పార్కులను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం 30 ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశామని, మరో 30 జిమ్ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. నగర ప్రజలు పార్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. కరీంనగర్లో నగరం నడి మధ్యలో ఉన్నటువంటి మల్టీపర్పస్ స్కూల్ పార్క్ పనులు దాదాపు చివరి దశకు వచ్చినాయి. 11 కోట్ల 20 లక్షల రూపాయలతోటి మరి స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్నటువంటి పార్క్ ఇది. మరి దాదాపుగా 6 ఎకరాల స్థలం ఉంటుంది దాదాపుగా. ఇదంతా కూడా కరీంనగర్ నగర ప్రజలు పూర్తి స్థాయిలో ఆస్వాదించేందుకు
మరి గత 2-2.5 సంవత్సరాలుగా పనులు కొనసాగి ఎట్టకేలకు చివరి దశకు వచ్చినాయి. దాదాపు ఈ త్వరలోనే ప్రారంభించేందుకు కూడా అన్ని అనుకుంటా ఉన్నాం. దీనిలో మంచి మ్యూజికల్ ఫౌంటైన్ 2 కోట్ల రూపాయలతో మ్యూజికల్ ఫౌంటైన్ కావచ్చు, మంచి గ్రీనరీ కావచ్చు, పిల్లలకు ప్లే ఏరియా కావచ్చు, పెద్దలకు ఎప్పుడైనా సాయంత్రం పూట ప్రోగ్రాం దొరుకుతుంది యాంపీ థియేటర్ కావచ్చు, అంతేకాకుండా మంచి ఫుడ్ కోర్టు ఏదైతే ఫుడ్ లవర్స్ కోసం ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ కూడా మరి ప్రజలకు అందించేందుకు ఆహ్లాదపరంగా పొద్దున మార్నింగ్ వాకర్స్ వచ్చేందుకు మంచి బ్రహ్మాండమైన ఈపీడిఎం ఫ్లోరింగ్ దాదాపు 1.5 కోట్ల రూపాయలతో ఈపీడిఎం 600 మీటర్ల లెంత్ ఉన్నటువంటి ఈపీడిఎం ఫ్లోరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. ప్రజలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తారని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో మేము జ్యోతిబా పూలే పార్క్ చేసి దాదాపు 2.5-3 సంవత్సరాలు పైగా జరిగింది. ఇప్పటికి ప్రజలు వందలాది మంది రోజు ఉదయం సాయంత్రం మహిళలు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు వచ్చి మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకే చోట అన్ని రకాల మాంసాహార పదార్థాలు లభించేలా కరీంనగర్లో సరికొత్త మీట్ హబ్ అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా కొనుగోలు చేసిన మాంసాహారాన్ని సరికొత్త రుచులను అందించేందుకు కుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. కరీంనగర్ ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి వచ్చిన శ్రీ మామాస్ మీట్ హబ్ను నగర ప్రముఖులు ప్రారంభించారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ సమీపంలో నూతనంగా రూపొందించిన శ్రీ మామాస్ మీట్ హబ్ను నగర మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలను నిర్వాహకులు శరత్ రెడ్డి, రాజిరెడ్డిలు శాల్వాలతో సత్కరించారు. నాణ్యమైన మాంసాన్ని అందించేందుకు మామాస్ మీట్ హబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మేయర్ సునీల్ రావు అన్నారు. విశాలమైన ప్రాంతంలో పరిశుభ్రతను పాటిస్తూ రూపొందించారని కొనియాడారు. అందరికీ అందుబాటులో ఉందని, ఒకే చోట అన్ని రకాల మాంసం అందించేలా తీర్చిదిద్దారని తెలిపారు. లైవ్ మటన్, చికెన్, ఫిష్ లాంటి మాంసాహారాలను క్వాలిటీ చూసి తీసుకునేలా నిర్వాహకులు మామాస్ మీట్ హబ్ రూపొందించారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కుకింగ్ కు ఛార్జ్ చేసి అందించేలా రూపొందించారని తెలిపారు. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చికెన్, మటన్, లైవ్ చేపలు, రొయ్యలు, పీతలు, సీ ఫుడ్, కోడిగుడ్లతో పాటు అన్ని రకాల మాంసాహారాలు లభిస్తాయని నిర్వాహకులు శరత్ రెడ్డి, రాజిరెడ్డి అన్నారు. అంతేకాకుండా చికెన్, మటన్, చేపలు, రొయ్యలను రుచికరంగా వండిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్ కచ్చు రవి, సుదగోని మాధవి కృష్ణగౌడ్, బండ సుమా రమణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, నిర్వాహకులు కర్ర సత్యనారాయణ రెడ్డి, గుర్రం రాజిరెడ్డి, శరత్ రెడ్డి, భరత్ రెడ్డి, కొత్త జయపాల్ రెడ్డి మిత్ర బృందం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నగర ప్రజలకు ఒక మంచి నాణ్యమైన మటను, చికెను, ఫిష్ ఏదో అందించడానికి ఈరోజు మామాస్ మీట్ హబ్ అనేది మరి ఎస్ఆర్ఆర్ కాలేజ్ ముందర ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మంచి విశాలమైన ప్రాంతంలో మంచి నీట్నెస్ తోటి మరి మటన్ ప్రేమికులకు కావచ్చు, చికెన్ ప్రేమికులకు కావచ్చు, ఫిష్ ప్రేమికులకు కావచ్చు ఇక్కడ లైవ్లో ఉంచి మరి కట్ చేసి మరి ప్రజలకు అందించేందుకు మరి ప్రారంభించినారు. నేను ఆయన హృదయపూర్వకంగా కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు నీట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఆరోగ్యకరంగా ఉండాలంటే మంచి పరిశుభ్రమైన వాతావరణంలోనే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలి. కాబట్టి మరి నిర్వాహకులను అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా మంచి అవకాశం లభిస్తూ ఉన్నది. దీనివల్ల మరి మెయిన్ రోడ్డు మీద అందరికీ దగ్గరలో మరి ఈ విధంగా ఇంత పెద్ద ప్లేస్లో మరి ఇట్లా ఒకటే చోట అన్ని మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు దొరికే ఏర్పాటు చేయడం, వండుకోలేని వసతులు లేని వరకు ఇక్కడ కుకింగ్ కూడా చేసి మరి ఏర్పాట్లు చేసినందుకు మరి అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. మరి అందరికి కూడా అవైలబుల్ ప్లేస్లో ఉంది. కాబట్టి బాగా నడవాలని చెప్పేసి అని ఇదే మెయింటెనెన్స్ ఎప్పుడు మెయింటైన్ చేయాలని చెప్పేసి అని నీట్నెస్ అనేది ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ నగరంలో కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడే లైవ్ మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ అన్ని రకాల మీట్కు సంబంధించి మరి ఇక్కడనే తీసుకొని క్వాలిటీ చూసుకొని తీసుకునే విధంగా ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడనే కుకింగ్ కూడా కావాల్సిన వాళ్ళకు దానికి కూడా ఛార్జ్ చేసి మంచి రుచికరమైనటువంటి వంట చేసేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలోని కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మరి నాణ్యమైనటువంటి మీట్ కానీ మంచి రుచికరమైనటువంటి వంటలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని మన మామాజీ మీట్ హబ్కు మరి వచ్చి దీన్ని టేస్ట్ కానీ క్వాలిటీని కానీ చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం.
కరీంనగర్ జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. నగరంలోని 11వ డివిజన్ కట్టారాంపూర్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ప్రారంభించారు. డివిజన్ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండడంతో దోమలు రాకుండా నీటిలో ఆయిల్ బాల్స్ వేశారు. డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందిస్తూ అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఆగస్టు 5 నుండి 9 వరకు జరగనుందని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. ఇళ్లలో చెత్తను ఇష్టం వచ్చినట్టు పడేయకుండా చూడడంతో పాటు తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ చెత్తబండిలో వేయాలని సూచించారు. ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలు ఉన్నట్లయితే వాటిలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో డివిజన్ ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. వర్షాల కారణంగా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. కరీంనగర్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా డివిజన్ ప్రజలు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో పాటు 11వ డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ కుమార్, ఆర్పీలు మంజుల, లత, ఏఎన్ఎం సంపూర్ణ, మున్సిపల్ జవాన్ నాగరాజు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. చెత్తను కూడా మన ఇంటికి వచ్చిన మున్సిపల్ బండి వస్తుంది కదా, ఆ బండిలోనే వేయండి. మన ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు వచ్చే సీజన్ వ్యాధులు ఏంటంటే డెంగ్యూ, మలేరియా వస్తున్నాయి కాబట్టి నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని మన 11వ డివిజన్ ప్రజలను కోరడం జరుగుతుంది. అదేవిధంగా మన వీధి కుక్కలు కూడా విపరీతమైనవి కాబట్టి మన ఇళ్లలో పెంచుకున్న కుక్కలకు ఇంజక్షన్లు టీకాలు ఇస్తారు, ఆ ఇంజక్షన్లు వేయించుకోవాలి. 11వ డివిజన్లో మన అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది కాబట్టి మన ఏఎన్ఎం సెంటర్ ఉంది కాబట్టి మన ఏఎన్ఎం సిస్టర్ సంపూర్ణ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. మన హాస్పిటల్ డాక్టర్ కూడా ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి జ్వరాలు ఉన్నా, ఎలాంటి బ్లడ్ టెస్టులు అయినా అన్నీ మనకు అందుబాటులో దొరుకుతున్నాయి కాబట్టి ప్రజలు వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. దళిత వ్యతిరేక బడ్జెట్ ను ప్రవేశపెట్టారంటూ కరీంనగర్లో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. నగరంలోని తెలంగాణ చౌక్లో కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం, డిహెచ్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024లో దళిత సమాజాన్ని పూర్తిగా విస్మరించారని పలువురు నేతలు ఆరోపించారు. నీతి ఆయోగ్ సిఫార్సుల ప్రకారం దళితుల జనాభా ప్రకారం షెడ్యూల్ కులాలకు రావాల్సిన కేటాయింపులు దాదాపు 16% ఉన్నాయని గుర్తు చేశారు. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో గత 10 సంవత్సరాలుగా 11% కూడా దాటలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లకు రాజ్యాంగం ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై అఘాయిత్యాలు జరగకుండా నిరోధించడానికి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేవీపీఎస్ కార్యదర్శి తిప్పారపు సురేష్, రాష్ట్ర డిహెచ్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి వడ్ల రాజు, పలు సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దళితులకు, గిరిజనులకు, కార్మికులకు, కర్షకులకు నష్టం చేసే విధంగా ఉన్నాయి. తక్షణం ఆ కేటాయింపులను సవరించాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో, అట్లానే దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో, ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే మీరు కేంద్ర బడ్జెట్లో జనాభా తమాషా ప్రకారం నిధులను కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అట్లానే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లానే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే భవిష్యత్తులో ప్రజలను కలుపుకొని ఒక మహా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ను దళితుల తమాషా ప్రకారం జరగాలని, దాన్ని సంహరించి మళ్ళా యథావిధిగా ప్రతి ఒక్క దళితులకు అందేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని నగర సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు.
కరీంనగర్లోని పద్మానగర్ చింతకుంట శివార్లో నిర్మించిన ఇళ్లను సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు అగ్గిపెట్టెల్లాగా ఉన్నాయంటూ మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి పేదోళ్లను మోసం చేశారని గుర్తు చేశారు. 2 సంవత్సరాల క్రితం చింతకుంట శివార్లో నిర్మించిన 7 బ్లాకుల్లోని 666 ఇండ్లు 90% పూర్తి అయ్యాయని తెలిపారు. కొన్ని ఇండ్లు నిర్మించి వదిలేయడం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని వాపోయారు. నిరుపేదలు కిరాయి ఇళ్లలో నివసిస్తూ వేలాది రూపాయలు చెల్లిస్తున్నారని తెలిపారు. పిల్లల ఫీజులు, హాస్పిటల్ ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పట్ల దృష్టి సారించి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుడికందుల సత్యంతో పాటు నాయకులు తిప్పారపు సురేష్, గజ్జల శ్రీకాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇందిరమ్మ ఇండ్ల పర్యటన చేసినప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఏంది అగ్గిపెట్టంతున్నాయి, మేము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలేదు. కరీంనగర్ నియోజకవర్గంలోని పద్మానగర్ చింతకుంట బార్డర్లో డబుల్ బెడ్రూమ్లు నిర్మించారు. ఈ నిర్మించిన ఇళ్లను కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి కేటాయించలేదు. గత పాలకుల నిర్లక్ష్యం అట్లయితే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఇప్పటికైనా అర్హులైన పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలోని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి కట్టిన ఇళ్లను సందర్శించడం జరిగింది. ఇక్కడ సుమారుగా 1000 ఇళ్ళు కన్స్ట్రక్షన్ జరిగింది. వీటిని పేదలకు కేటాయించకుండా నిరుపయోగంగా ఉండడం మూలంగా శిథిలావస్థ కూడా చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఇక్కడ ఒక అడ్డగా, మందుబాబులకు అడ్డా కేంద్రంగా కూడా మారింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా అర్హులైన పేదలందరికీ కూడా ఇండ్లు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. షాద్నగర్ లో దళిత మహిళపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర బీఎస్పీ కార్యదర్శి దడ్డు సమ్మయ్య అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత మహిళ దాడిపై శాంతియుత నిరసన తెలిపేందుకు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. షాద్నగర్ దళిత మహిళ సునీతపైన జరిగిన దాడికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. బాధిత మహిళకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు. ఇన్స్పెక్టర్ రామ్రెడ్డిని సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దొంగతనం చేసిందనే నెపంతో ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి దళిత మహిళపైన 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు చేశారని ఆరోపించారు. సీఐ రామ్రెడ్డిని సస్పెండ్ చేయడంతో పాటు సర్వీస్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు దొడ్డే శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ మంద బాలయ్య, కాంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దొంగతనం చేసింది అనే నెపంతో పోలీస్ స్టేషన్కి పిలిచి అక్కడున్న ఇన్స్పెక్టర్ రామరెడ్డి గారు మరియు ఒక 4-5 కానిస్టేబుళ్ళు ఆమె పైన 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు చేయడం జరిగింది. దీనిని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తరపున ఈరోజు కరీంనగర్ జిల్లా కమిటీ తరపున మేము ఖండిస్తున్నాం. ఏదైతే దళిత మహిళ మీద దాడి చేసిన ఇన్స్పెక్టర్ ఉన్నాడో ఆయనను సస్పెండ్ చేయడం కాదు, పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి మా మొదటి డిమాండు. అదే మాదిరిగా దళిత మహిళ కాబట్టి మహిళ అంటేనే మనము చాలా మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన సమాజంలో ఉన్నాము. అది ఏ తరగతి మహిళ అయినా, ఏ వర్గం మహిళ అయినా కూడా ఒక మహిళ మీద దాడి చేయడం అనేది అది అమానవీయ సంఘటన. పచ్చని పంట పొలాలను చూసినా, ఆకుపచ్చని ఆకుకూర తోటలు కనిపించినా, రంగురంగుల పండ్లవనాలు కంటపడినా స్పందించని మనిషి ఉండడు. అయితే ఇదంతా పల్లెల్లోనే సాధ్యమనేది నిన్నటి మాట. ఇప్పుడు పట్టణాల్లోని కొన్ని టెర్రస్, బాల్కనీల్లో పెరుగుతున్న మిద్దె తోటలను చూస్తే ఆ మాట కాదు, అసలు నోటి వెంబడి మాటే రాదు. కరీంనగర్లోని భాగ్యనగర్కు చెందిన ప్రణీత అనే మహిళ టెర్రస్ ఫార్మింగ్ పేరుతో ఇంటి మీదనే అన్ని పంటల సాగు చేసేస్తున్నారు. సిటీజీ ఫౌండర్ శ్రీనివాస్, ఫౌండర్ సరోజ సూచనలతో రసాయనిక ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్లు పండిస్తూ ఆరోగ్యంగా జీవించేస్తున్నారు. ఇది ఎలాగో ఓసారి చూద్దాం. మిద్దె తోటల నిర్వహణ, ఉపయోగాలపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాధిక అందిస్తారు. ప్రణీత గారి ఇంటి పైన దాదాపు 300కి పైన రకాల చెట్లున్నాయి. మొత్తము ఎన్ని రకాల పళ్ళ చెట్లున్నాయి? ఆల్మోస్ట్ 60 వెరైటీస్ ఉన్నాయి పళ్ళ మొక్కలు. ఫాల్సా ఉంది, స్వీట్ లైమ్ ఉంది, బత్తాయి, తెల్ల నేరేడు, వాటర్ యాపిల్, రెడ్ జామ, బ్లాక్ జామ,
స్ట్రాబెర్రీ జామా. అంటే జామలో ఇన్ని రకాలు ఉన్నాయా? బ్లాక్ జామా ఉంది, స్ట్రాబెర్రీ జామా ఉంది, మామూలు జామా ఉంది. స్ట్రాబెర్రీ వేరు జామ వేరు లేకపోతే స్ట్రాబెర్రీ జామా అది చిన్నగా రెడ్ కలర్లో వస్తాయి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఉంటుంది ఆ కాయలు, అందుకే దానికి స్ట్రాబెర్రీ జామా. బ్లాక్ జామా కూడా ఉంది, దానిమ్మ 2 వెరైటీస్, డ్రాగన్ 3 వెరైటీస్. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. పింక్ పల్పుతుంది, వైట్ పల్పుతుంది, ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఉంది. గ్రేప్స్ 2 వెరైటీస్ ఉన్నాయి. పులిచింత చిన్నప్పుడు చూసేవాళ్ళం మనం, అది ఉంది. ఇంకా కూరగాయల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? కూరగాయల్లో ఆల్మోస్ట్ లీఫీ వెజిటేబుల్స్ ఒక 10 వెరైటీస్ పైన ఉంది. పాలకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, బచ్చల్లో ఒక 3-4 వెరైటీస్ ఉంటాయి. ఇంకా మిగతా వెజిటేబుల్స్ అంటే వంకాయలు 2-3 వెరైటీస్, బెండలు, పచ్చిమిర్చి ఒక 3-4 వెరైటీస్, గోర్చిక్కుడు, మళ్ళీ క్రీపర్స్ అన్ని బీర, సోర, కాకర, పొట్ల, చెమ్మకాయ. దాదాపు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ మిద్దె తోట అనేటువంటిది పెంచుతున్నారు? 4 ఇయర్స్ నుండి అండి. కరోనా టైంలోంచే ఒక 4-5 గ్రో బ్యాగ్స్తో స్టార్ట్ చేశానండి నా టెర్రస్ గార్డెన్. ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. ఇలాంటి ఐడియా మీకు ఎలా వచ్చింది? దీని వెనకాల ఇన్స్పిరేషన్ మీకు ఎవరైనా ఉన్నారా? మిద్దె తోటలో పెంచాలి, నేను అన్ని రకాల కూరగాయలు పండ్లు పెంచాలి అని. అంటే చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం అండి. అనుకునేదాన్ని వెనకాల ప్లేస్ ఎక్కువ ఉంటే కూరగాయలు పెట్టవచ్చు అలా అనుకునేదాన్ని. అలాంటిది యూట్యూబ్లో వీడియోస్ చూసేదాన్ని ఎక్కువగా. అలా చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. సో కంపోస్ట్ మీరే తయారు చేసుకుంటాము అని చెప్పేసి అని అన్నారు కదా, అంటే దానికోసం ఏమైనా మేకింగ్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ప్రాసెస్ ఏం లేదు, బిన్స్ పెడతాము, వచ్చిన వేస్ట్ అంతా అందులో వేసేస్తాం. మట్టి, కూరగాయల చెత్త, డ్రై లీవ్స్ అంతా వేసేసి పెట్టేస్తే ఒక 3 months వరకు అది కాంపోస్ట్ తయారవుతుంది. వేస్ట్ ఉంటుంది కదా, గార్డెన్ వేస్ట్ వేసేస్తాను, వెజిటబుల్ వేస్ట్ వేసేస్తాను, మట్టి వేసేసి పైన ఒక 2-3 ఇంచెస్ మట్టి ఉంటుంది, కిందంతా వేస్ట్ ఉంటుంది, అది డీకంపోజ్ అయిపోయి ఎరువులాగా పనిచేస్తుంది. అది దానికి మీరు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ వేసేసి దానిపై నుంచి వేస్తే అదే డీకంపోస్ట్ అవుతుంది. అంటే ఈ క్రాప్ అయిపోయింది అనుకోండి ఒక మొక్క, అది మొత్తం డ్రై చేసేస్తాను. ఆ మట్టి ఆ మొక్క అయిపోగానే డ్రై చేసిన తర్వాత దాంట్లో మొత్తం డ్రై లీవ్స్ వేసేస్తాను, కిచెన్ వేస్ట్ వేసేసి పైన ఒక 3 ఇంచెస్ వరకే మట్టి వేస్తాను, వేసి దాంట్లో మొక్కలు పెట్టేస్తాను. మళ్ళీ ఆ మొక్క పెరుగుతుంది, కింద కాంపోస్ట్ అయ్యి దానికి మెన్యూర్గా వచ్చేస్తుంది. అంటే మీరు డైలీ తినే వంట మొత్తం మీ ఇంట్లోనే వండుతుంది అనమాట? ఆల్మోస్ట్ అండి 3 years నుండి మేము బయట ఎక్కువ తేవట్లేదు, ఓన్లీ మన కొంచెం సమ్మర్లోనే బయట 1-2 times తీసుకొచ్చాం. ఇన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లను చూపించారు. ఇప్పుడు వీటన్నింటినీ ఫామ్ చేయడానికి 1 dayలో ఎంత టైం స్పెండ్ చేస్తారు? మార్నింగ్ ఆల్మోస్ట్ 1 hour పడుతుందండి వాటరింగ్కి, ఈవినింగ్ కూడా 1-2 hours స్పెండ్ చేస్తాను పైనే కలుపు మొక్కలు తీయడానికి, లేకపోతే ఏమన్నా కొత్త మొక్కలు పెట్టడం, తీయడం, అలాంటివన్నీ ఏమన్నా పెస్ట్ వస్తే స్ప్రే చేయటం, అలాంటివన్నీ ఈవినింగ్ చేస్తుంటాను. ఆల్మోస్ట్ 2-3 hours స్పెండ్ చేస్తాను. అంటే మిద్దె తోటలు నడిపించే వాళ్ళు కరీంనగర్లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ మీరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాము అని చెప్పేసి అన్నారు కదా, మీరు అందరూ గ్రూప్ మీటింగ్స్ పెట్టుకోవడము, వీటి గురించి డిస్కస్ చేయడము అట్లా? అవునండి, సిటీజీ అని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ అండి, మెయిన్ గ్రూప్. అది సోషల్ నెట్వర్క్లో చాలా పెద్ద గ్రూప్. అది కరీంనగర్లో ఉంది, సిటీజీ కరీంనగర్ అండి. దానికి వన్ ఆఫ్ ద అడ్మిన్ నేను. ఆ గ్రూప్లో ఆల్మోస్ట్ 220 members ఉన్నారు. మాకు మేము ఇంత గార్డెన్ చేయడానికి మాకు సిటీజీ వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ వస్తుంది. అంటే వాళ్ళు మీకు ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడము అట్లా, లేకపోతే ఏమైనా మీకు మొక్కల్ని ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? మాకు ఏ డౌట్స్ వచ్చినా, ఇప్పుడు మాకు చిన్న పెస్ట్ వచ్చినా అది పిక్చర్ మేము గ్రూప్లో పెట్టగానే ఇమీడియట్గా మాకు సొల్యూషన్ వస్తుంది. దాన్ని ఏ విధంగా పెస్ట్ని కంట్రోల్ చేయాలి, ఏ మొక్క ఏ విధంగా పెంచాలి, పాటింగ్ మిక్స్ ఎలా ఉండాలి, అన్ని విధాలు మాకు సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మాకు సిటీజీ ద్వారా కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వస్తుంటాయి, చాలా తక్కువ రేట్లో చాలా క్వాలిటీగా ఉంటాయి. మనకి ఇక్కడ దొరికేవి అంత క్వాలిటీ ఉండవండి. మాకు సిటీజీ ద్వారా వచ్చే ఫర్టిలైజర్స్ చాలా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, చాలా క్వాలిటీ వస్తుంటాయి. మాకు ఈ చామంతి మొక్కలు కూడా వస్తాయి సిటీజీ ద్వారా. 15 color చామంతులు ఓన్లీ 100 rupeesకే. మీది అసోసియేషన్ ఉన్నది అని చెప్పేసి, అంటే సిటీజీ అని ఒక అసోసియేషన్ ఉంది కరీంనగర్ది అని చెప్పేసి అని అన్నారు కదా, సో దీని ద్వారా ఓన్లీ అంటే ఎవరి వాళ్ళ సెల్ఫా, లేకపోతే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడము, వేరే వాళ్ళని కూడా అంటే మీరు మోటివేట్ చేస్తూ వేరే వాళ్ళని వాళ్ళు కూడా మిద్దె తోటలు పెంచేలాగా చేయడం అట్లాంటిది మీరు ఏమైనా అట్లా ఫామ్ అంటే అట్లా కూడా ఒక ప్లాన్ లాంటిది ఏమైనా చేసుకుంటారా? సిటీజీది మెయిన్ మోటో అదేనండి, గ్రో యువర్ ఓన్ ఫుడ్ అన్నదే. ఎవరిది వాళ్ళు గ్రో చేసుకోవాలని చాలా ఎంకరేజ్ చేస్తుంటారు టెర్రస్ గార్డెన్స్ని. సో ఇది ఇవాల్టి ప్రణీత గారింట్లో మిద్దె తోటల గురించి.
ఒక్క చెట్టు కాదండి, 300 రకాలకు పైన చెట్లని వీళ్ళు పెంచుతూ ఉన్నారు. సో వీళ్ళు పెంచడమే కాకుండా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళు కూడా పెంచుకునేలాగా వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉన్నారు. సో మనం ఈరోజు ప్రణీత గారి ఇంట్లో ఇన్ని రకాల చెట్లను చూసాం కదా, అదేవిధంగా మన కరీంనగర్లో ఇంకా 200 కుటుంబాలకి పైన కూడా ఇలాంటివే పెంచుతున్నారు అని చెప్పేసి ప్రణీత గారు చెప్తున్నారు. సో అలా నాట్ ఓన్లీ 200 కుటుంబాలు, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కూడా ఈ మిద్దె తోటల్ని పెంచుకొని అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి కోరుకుందాము. కెమెరామెన్ గంగరాజుతో రాధిక. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాదిగల మేధావుల ఫోరం నేతలు అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో పలువురు మాదిగ మేధావులు మీడియాతో మాట్లాడారు. మందకృష్ణ జన్మించడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. 30 ఏళ్లుగా ఆయన చేసిన పోరాటాల ద్వారా వర్గీకరణపైన తీర్పు వచ్చిందన్నారు. ఏబీసీడీ వర్గీకరణ మాలలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిల సహకారాలు మరవలేనివని కొనియాడారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మందకృష్ణకు యావత్ మాదిగలు జన్మాంతం రుణపడి ఉంటారని తెలిపారు. వీలైనంత త్వరగా వర్గీకరణ చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగ జనాభా అధికంగా ఉంటుందని, జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ నతానియల్, బొత్త వెంకటమల్లయ్య, వీరస్వామి, మాదిగ మేధావుల ఫోరం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చినది. అదేమిటంటే ఎస్సీ ఎస్టీలను వర్గీకరణ చేయొచ్చు అని. అంతకుముందు వర్గీకరణలు ఉండే పంజాబ్ రాష్ట్రంలో, హర్యానా రాష్ట్రంలో, ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉండే. ఆ కేసు కొట్టివేయడానికి కారణం 2004లో కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళి 5 జడ్జీల బెంచ్లో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు హోమోజీనియస్గా లేదని వాళ్ళు కొట్టేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన తీర్పు నేను స్వాగతిస్తున్నాను. మందకృష్ణ గారు ఒక్క కులాన్ని కాదు, 59 కులాలలో అందరికీ ఎవరికి అన్యాయం జరగకుండా మందకృష్ణ గారు పోరాటం చేసిండు. ఆ పోరాట ఫలితమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరించి సుప్రీంకోర్టు మాకు న్యాయం చేసిందని మనం చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పిండు, వెంటనే ఇప్పుడు జరిగే ఎంప్లాయీస్ కూడా మేము న్యాయం చేస్తాం, దాని ప్రకారం మేము చేస్తామన్నాడు. అదే పరిధిలో రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకొచ్చి చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. 2000 నుంచి 2004 దాకా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగింది. అది బేసింగ్ అంది రామచంద్రరాజు కమిషన్ బేస్ చేసుకొని ఆనాడున్న తెలుగుదేశం గవర్నమెంటు వర్గీకరణ చేసి అన్ని కులాలకు 59 కులాలకు కూడా వారి జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్లు పంచడం జరిగింది. ఇది నచ్చనటువంటి కొంతమంది మిత్రులు 2004లో కూడా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని అప్రోచ్ చేయడం జరిగింది. పార్లమెంటులో బీసీ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలంటూ బీసీ సంఘ నేతలు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంఘ నేతలు ధర్నా చేపట్టారు. బీసీ ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. బీసీ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో 2 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద భారీ మహాధర్నా చేపట్టామని తెలిపారు. ప్రధాని మోడీ బీసీ నేతగా ఉండి కూడా బీసీలు అభివృద్ధికి నోచుకోవడం లేదని బాధాకరమని అన్నారు. అధిక జనాభా కలిగిన బీసీలు బీసీ ప్రధానిగా ఉండాలనే ఉద్దేశంతో మోడీని ప్రధానమంత్రిగా గెలిపించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి స్పందించి వెంటనే బీసీల సమస్యలు పరిష్కరించాలని హెచ్చరించారు. లేని ఎడల బీసీ ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చిగుర్ల శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గుంటి స్వరూప, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మల్యాల సంజీవ్, బీసీ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో మా బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలమన్న ఆధ్వర్యంలో, మా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సందర్భంగా ఇవాళ భారతదేశంలో బీసీలు అత్యంత బలమైనటువంటి బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు 2600 పైచి కులాలు ఉంటే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు తీవ్రంగా అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో బీసీ ప్రధానమంత్రి మోడీ ఉన్నారని బీసీలు ఆశాభావంతో మూడోసారి ప్రభుత్వంలోకి తీసుకొస్తే
జగిత్యాల జిల్లాలో కలకలం సృష్టించిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన కందుల రాజశేఖర్ గౌడ్, అతని స్నేహితుడు మామిడి కమల్ తన మేనమామ చెలివేరి తిరుపతితో కలిసి బీరప్పగుడి వద్ద మద్యం తాగినట్లు తెలిపారు. ఈ క్రమంలో రాజశేఖర్తో గొడవ జరగ్గా మిగతా ఇద్దరు అతడిపైన కర్రతో దాడి చేసినట్లు చెప్పారు. అంతటితో ఆగకుండా మృతుడి వాహనంలో నుండి పెట్రోల్ తీసి బాడీపైన పోసి నిప్పు అంటించినట్లు వెల్లడించారు. అనంతరం మృతుడి ఏటీఎంను తీసుకుని గంగాధర వెళ్లి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి తిరిగి పూడూరు వచ్చి 1 గంట అనంతరం బండిపైన గొర్రెగుండం వెళ్లినట్లుగా వివరించారు. సాంకేతికత ఆధారంగా పూడూరు శివారులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్న డీఎస్పీ రఘుచందర్ ఈ వివరాలు వెల్లడించారు. 3 రోజుల్లో కేసును ఛేదించినందుకు సీఐ నీలం రవి, ఎస్ఐ సందీప్లను ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. దీనిలో విచారణ తేలింది ఏంటంటే ఈ మృతుడును ఇక్కడ ఇప్పుడు ఉన్న ఈ కేసులో కమల్ అనే వ్యక్తి ఇద్దరు కూడా పక్కపక్క దగ్గర ఇళ్ల వ్యక్తులు. వీళ్ళు గతంలో ఇద్దరు సన్నిహితంగా ఉండేవాళ్ళు. కొన్ని కారణాల వల్ల ఏంటంటే వీళ్ళకి మనస్పర్ధలు వచ్చేసి విడిపోయిండ్రు. తర్వాత ఈ మధ్యనే రీసెంట్గా 4 రోజుల క్రితం వీళ్ళకి మాటలు కలిసినాయి. ఈ క్రమంలో ఏంటంటే కమలును వాళ్ళ మామ తిరుపతి అని గొర్రెగుండం అతను, వీళ్ళిద్దరూ గడ్డి కోయడానికి ఒక పని మాట్లాడుకొని అక్కడికి వెళ్తే అక్కడ పని దొరకకపోతే వచ్చేసి మల్యాలు బీర్లు తీసుకొని వచ్చేసి ఇక్కడ మన బీరప్ప గుడి వెనకాల బీర్లు తాగుతూ ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉంటారు. తర్వాత 60 రూపాయలు ఫోన్పే కూడా చేస్తాడు బీర్లకు. వీళ్ళు పోయి మళ్ళీ బీర్లు తీసుకొచ్చుకొని తాగుతారు. బాగా తాగిన క్రమంలో ఏంటంటే వీళ్ళకు మళ్ళీ మాట పెరిగి గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత మృతుడు ఏం చేస్తాడంటే ఎవరైతే కమల్ని ఉన్నాడో మళ్ళీ బూతు మాటలు తిట్టి చాలా వల్గర్గా తిట్టడంతో తాగి ఉన్న మైకంలో ఇతనికి పాత కూడా గుర్తొచ్చేసి ఏంటంటే నన్నే తిడతావారని చెప్పి అక్కడున్న కర్రతోటి మృతుడిని విచక్షణ రహితంగా కొడితే ఏంటంటే అతనికి వీపు మీద తల మీద గాయాలైతాయి. అతడు అక్కడెక్కడ కింద పడిపోతాడు. ఈ మృతుని యొక్క స్కూటీ ఉంటుంది, ఆ స్కూటీని పగలగొట్టి దాంట్లో పెట్రోల్ తీసి అది కాలిపోయిన అంటే బర్నింగ్ తోటి అయిపోవాలని అంటే ఎవిడెన్స్ మాయం చేయాలని చెప్పి మృతుని కాలబెట్టడానికి ట్రై చేస్తారు. కరీంనగర్ వైపు పారిపోదామని ప్రయత్నిస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ మీద పట్టుకున్నాం. వాళ్ళని పట్టుకొని వాళ్ళ సమక్షంలో ఆ రక్తపు మరకలు గల బట్టలు దుస్తులు స్వాధీనం చేసుకున్నాం. తర్వాత వీళ్ళ మోటార్ సైకిల్, తర్వాత A1 A2 మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసును 3 రోజుల వ్యవధిలోనే ఛేదించిన సిఐ మల్యాల నీలం రవి మరియు ఎస్ఐ కొడిమ్యాల్ సందీప్ను మా ఎస్పీ గారు అభినందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెళ్లగడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాఠశాలలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. వంటగదికి వెళ్లి పరిసరాలను, అప్పుడే వండిన ఆహారాన్ని, కూరలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఆదేశించారు. కూరగాయలను పరిశీలించిన అనంతరం విద్యార్థులకు మెనూ ప్రకారం ప్రతిరోజు పెడుతున్న టిఫిన్, కూరల గురించి ఆరా తీశారు. వారి వెంట గురుకుల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ ఖాజా మొయినుద్దీన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి హాజరై గర్భిణులు, బాలింతలకు పలు సూచనలు చేశారు. ఆకుకూరలతో పాటు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టిక ఆహారం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ధనలక్ష్మి, శారద, రేణుక, ఇంద్ర, అమ్మ భగవాన్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
కరమైన వాతావరణంలో వారంతా ఇట్లాంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ అయ్యి మానసికంగా ఆరోగ్యపరంగా వాళ్ళు దృఢంగా ఉండడానికే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా వారికి చెందాలని చెప్పి వారి చెంతకు చేరాలని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సూపర్వైజర్ గారు, ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా తమ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసుకుంటూ వీళ్ళందరికీ సరైన సమయంలో సరైన ఆహారం. భగవాన్ సేవా సమితి నుండి హుస్నాబాద్ గ్రామంకి వచ్చినాము. ఇప్పుడు ఈ ఆగస్టు 15వ తారీఖున అమ్మ జన్మదినం ఉన్నది కాబట్టి అమ్మ జన్మదినం సందర్భంగా చిగురుమావిడి గ్రామంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు జరిపించినాము. ఒకరికి ఒకసారి పండ్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు అల్తాఫ్ అహ్మద్ అధ్యక్షతన హిందీ ఉపాధ్యాయుడు లింగపల్లి శ్రీనివాస్, తెలుగు టీచర్ వనజాదేవి, శ్రీధర్కు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవేందర్, శ్రీనివాసరెడ్డి, నరోత్తం రెడ్డి, సతీష్, సత్యప్రకాష్, అశోక్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్తంభంపల్లి పాఠశాలలో మన అల్తాఫ్ అహ్మద్ గారి హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్సీఏ తెలుగు, ఎస్సీఏ హిందీ పోస్టులకు ఎవరైతే బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు లింగంపల్లి శ్రీనివాస్ మరియు వనజాదేవి గారులకు వీడ్కోలు సమావేశము మన పిల్లల విద్యార్థుల సమక్షంలో, అందరి సమక్షంలో, మరి అదేవిధంగా మన పాఠశాల ఉపాధ్యాయుల అందరి సమక్షంలో, మరి అదేవిధంగా స్తంభంపల్లి గ్రామ ప్రజల సమక్షంలో మంచి వీడ్కోలు సమావేశం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు అల్తాఫ్ గారికి మరియు పాఠశాల సిబ్బందికి మరియు మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. చీకురాయి రోడ్డులోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్, ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు, వైద్య పరీక్షల నిర్వహణ, రెఫరల్ కేసులు, ఓపీ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రెఫర్ చేసిన కేసులను ఫాలో అప్ చేయాలన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద వచ్చే మహిళలకు అవసరమైన అన్ని పరీక్షలు పక్కాగా నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట వైద్యాధికారి డాక్టర్ స్వప్న, సిబ్బంది ఉన్నారు. ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ పోఘాట్ పై అనర్హత వేటు పడడం, మరో రెజ్లర్ అంతిమ్ పంగల్ పై 3 ఏళ్ల నిషేధం విధించడం పట్ల కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్ రెజ్లింగ్ కోచ్ వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కి చేరి చరిత్ర సృష్టించిన వినేష్ పోఘాట్ గోల్డ్ మెడల్ సాధిస్తుందని దేశమంతా ఆశించిందన్నారు. కానీ అనూహ్యంగా జరిగిన పరిణామం అందరినీ నిరాశకు గురిచేసిందన్నారు. వినేష్ పోఘాట్ 3 ఇయర్స్ కష్టపడ్డది. అంటే 3 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ లేకుండా ఆమె పాల్గొంది మన విషయం గురించి. 3 ఇయర్స్ అయినా కూడా ఒలింపిక్ వెళ్ళి అంత మంచి ప్రతాపకం కనిపించింది అన్నది ఆమె లోపల. అంత మంచి గేమ్. ఆమె అపోజిట్ ప్లేయర్ 72 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఆమెని ఓడించి ఈమె గెలిచింది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్కి. ఇప్పుడు గెలిచినందుకు మనందరికీ చాలా సంతోషం. మనం ఒలింపిక్లో గోల్డ్ కొడుతుందని ఎంతో ఆశతోని చూసాం మొన్న నైట్ వరకు. కానీ అనుకోకుండా ఆమెను నిషేధించడం చాలా బాధాకరం. వితిన్ జస్ట్ 100 grams ఎక్కువ ఉందని నిషేధించారు. అదే వరల్డ్ కప్లో 2 kgs ఎక్కువ ఉన్నా సరే వరల్డ్ కప్ ఆడనిస్తారు. కానీ ఒలింపిక్లో 100 grams నిషేధించడం ఇది మన భారతీయులందరికీ చాలా బాధాకరం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.